చీప్ లిక్కర్ సిస్టమ్ కు తాము వ్యతిరేకం కాదని గౌడ సంఘం తేల్చి చెప్పింది. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన గౌడ బహిరంగ సభలో తమపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు నేతలు. గీత కార్మికులకు ఎప్పుడూ సర్కార్ అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం నుంచి తమను వేరు చేయాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన గౌడ సమ్మేళనంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ ఉద్వేగంగా మాట్లాడారు. రాజకీయాల్లో అవమానాలను తట్టుకొని కొనసాగలేనన్నారు. తప్పు చేస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధమే కానీ తల వంచుకొని బతకలేనన్నారు. తెలంగాణ ఉద్యమంలో మేము కులము మతము ఏం లేకుండా కొట్లాడినాం. మాకు కులము మతం ఏం లేదు, అన్ని వదిలిపెట్టి కొట్లాడినాం. మీకు ఉద్యమంలో లేనటువంటిది రాజకీయాల్లో రాగానే ఎందుకంత మీకు వరకు కూడుతా ఉంది, ఎందుకంత భయపడుతున్నారు? ఈ అవమానాలని తట్టుకొని ఉండడానికి లేమేం. తప్పు చేస్తే ఆ ఉలి తీసుకొని మేము అక్కడ మా ముఖ్యమంత్రి గారి ఇంటికి పోయి పొడుచుకొని చనిపోతాం కానీ తల వంచి చనిపోవని చెప్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు తెచ్చే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, బేవరేజెస్, డిస్టిలరీస్తో కొంతమంది అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు శ్రీనివాస్ గౌడ్. అనవసరంగా గీత కార్మికులపై దాడులు చేసి కేసులు పెడుతున్నారని విమర్శించారు. చీప్ లిక్కర్ను స్టేట్ గీత కార్మికులు వ్యతిరేకించలేదన్నారు. కొందరు కావాలనే కల్తీ పేరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని దుష్ప్రచారం చేశారన్నారు. కల్తీ అనే పేరు మీద మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం చేస్తున్నారు కొందరు. కల్తీ సారా వల్ల చనిపోతున్నారు, దాన్ని అరికట్టమని చెప్తే అనవసరంగా పోయి ఎందుకు దాడులు చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. కొంతమంది మాట్లాడతారు చీప్ లిక్కర్ని గౌడ్లందరూ వ్యతిరేకించినని. ఎవడు వ్యతిరేకించిండు? ఏ జిల్లాలో ధర్నా చేసిర్రు, ఏ జిల్లాలో గొడవ చేసిర్రు? బీసీ కుల వృత్తిపై ఎవరైనా వివక్ష చూపిస్తే ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు ఎంపీ బూర నరసయ్య గౌడ్. సీఎం కేసీఆర్ సీట్లిస్తే గెలిచిన నేతలు గీత కార్మికులపై దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రశ్నించాలన్నారు. ఎవరైతే మన వృత్తిని కానీ బీసీ కులాల వృత్తిదారుల పట్ల వివక్ష కానీ అణిచివేయటానికి ప్రయత్నం చేస్తే కత్తి చేత పట్టండి, లొట్టి కాదు. నేనంటే కత్తి అంటే నిజంగా కత్తి కాదు, ఓటు. కేసీఆర్ చెప్పిన వాళ్ళందరికీ వేసారు కదా, మరి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మీ మీద దాడి జరుగుతుంటే ఎందుకు సపోర్ట్ చేయట్లేరు? మీరు ఓటర్లు కాదా? మీరు ఓటు వేయలేదా? ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు నేతలు. గీత కార్మికుల కుల వృత్తిని కాపాడేందుకు మొక్కలు నాటుతున్నామన్నారు.